దశాబ్దాల చరిత్ర కలిగిన విఆర్ హై స్కూల్కు మంత్రి నారాయణ కొత్త రూపు తీసుకొస్తున్నారు. అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నారాయణ కుమార్తె షరిణి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అంతా షరిణి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎట్లా మీరు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి బాధ్యతలు చూస్తున్నారు, విఆర్ హై స్కూల్ పైన ఎందుకంత ఇంట్రెస్ట్? మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారండి. ఈ స్కూల్లో చదివారు, ఈ స్కూల్లో టీచర్గా కూడా పనిచేశారు. సో పాలిటిక్స్లోకి వచ్చాక, ఎలక్షన్స్లో గెలిచాక టీడీపీ ప్రభుత్వం తప్పకుండా నేను చదివిన స్కూల్కి ఏదో ఒకటి చేయాలి, నేను ఇంత స్టేజ్కి వచ్చానంటే నేను చదివిన స్కూలే, ఎంతోమంది ఈ స్కూల్లో చదివి గొప్ప వాళ్ళు అయ్యారు, ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. సో నేను ఏదో రకంగా కాంట్రిబ్యూట్ చేస్తే బాగుండిద్ది అని ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు. అడ్మిషన్స్ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయి నిన్న మీరే చూసుంటారు. అండ్ ఫర్నిచర్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ప్రతిదీ నన్నే దగ్గరుండి ఇంప్లిమెంట్ చేయమన్నారు. అండ్ చాలా బాగా వర్క్ జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభించబోతున్నారు స్కూల్ని? జూన్ 23 స్కూల్ స్టార్ట్ అవుతుందండి. సో ఫుల్గా టీచర్స్ హైరింగ్ నుంచి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఎకోస్టిక్ ప్యానల్స్ అవ్వచ్చు, వెనకాల ఇంటరాక్టివ్ టీవీస్ కూడా ఉన్నాయి. సో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క చైల్డ్కి అని ప్రతి ఒక్క రూమ్లో డిజిటల్ టీవీస్ కూడా పెట్టారు. సో ఈ డిజిటల్ స్క్రీన్స్ ద్వారా ఎడ్యుకేషన్ ఇంటరాక్టివ్గా చేపిస్తారు. లోకేష్ గారు కోరిక కూడా అదే, ఆంధ్రప్రదేశ్ని ఒక డిజిటల్ రాష్ట్రంగా చేయాలని. సో ప్రిపరేషన్స్ అయితే ఫుల్ స్వింగ్గా ఉన్నాయి. స్పోర్ట్స్ గ్రౌండ్స్ అక్కడ చూసేటట్టయితే పీపీ టైల్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయి, ప్లే ఎక్విప్మెంట్ వచ్చేసింది, ఇన్ఫ్రా వచ్చేసింది. ఫుల్ ఫ్లెడ్ స్కూల్ 23 నుంచి ఓపెన్ అవుతుంది. మీకు రాజకీయాలపైన పూర్తిగా అవగాహన ఉంది, ఎట్లా ఈ 1 year గవర్నమెంట్ మీద ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు? రాజకీయాల్లో లాస్ట్ ఎలక్షన్స్ నేను తిరిగాను. లాస్ట్ ఎలక్షన్స్ ముందు కూడా మా నాన్నగారు చేసినప్పుడు నేను తిరిగాను. లాస్ట్ ఎలక్షన్స్కి ఈసారి తిరిగినప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపించింది. నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు నిజంగా టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి రెక్టిఫై చేశారు. చాలా వరకు సమస్యలు సాల్వ్ అయిపోయాయి. అండ్ జనాలు కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వంకి మేము ఓట్ చేసాము, నారాయణ గారు వచ్చారు. అండ్ విద్య దగ్గర నుంచి అవ్వచ్చు, అన్న క్యాంటీన్స్ అవ్వచ్చు, ఎన్నో పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ ఖచ్చితంగా అనుకుంది టీడీపీ ప్రభుత్వం చేస్తారు. అట్లా ఈ విఆర్ హై స్కూల్కి సంబంధించి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయి, ఎంత టార్గెట్ అసలు? అడ్మిషన్స్ ఫుల్ అయిపోయాయండి. ఈ స్కూల్ కెపాసిటీ 1000. ఈరోజు చూసేటట్టు కూడా చాలామంది వచ్చారు, నిన్న కూడా చాలామంది వచ్చారు. ఇంకా మాకు అడ్మిషన్స్ కావాలి ఈ స్కూల్లో అని చెప్తున్నారు. కానీ అడ్మిషన్స్ ఫుల్ అనే బోర్డు కూడా నాన్నగారు పెట్టమన్నారు, కమిషనర్ ఇంకా నాన్నగారు. సో ఈ స్కూల్ ఫుల్ అయిపోయింది. సో ఫైనల్గా మీ నాన్నగారు నిరంతరం జనాల్లో తిరుగుతున్నారు, మంత్రిగా రాష్ట్ర బాధ్యతలు చూస్తున్నారు, జిల్లా బాధ్యతలు కూడా చూస్తున్నారు. అయితే మీ నాన్నగారికి ర్యాంక్ ఇవ్వాలంటే ఎంత ర్యాంక్ ఇస్తారు? మా నాన్నగారికి ర్యాంక్ ఇవ్వాలంటే నేను ఇవ్వలేనేమో, ఎందుకంటే మా నాన్నగారు ఒక పని అనుకుంటే 100% ఎంతో పట్టుదలతో చేస్తారు. విఆర్ హై స్కూలే తీసుకోండి, విఆర్ హై స్కూల్ ఖచ్చితంగా రెనోవేట్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి, ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్ట్రక్చర్ తేవాలి అని అనుకున్నారు. ఈ స్కూల్ 5 years ముందు తీసుకునేటట్టయితే అది క్లోజ్ చేశారు వైసీపీ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఇన్ఫ్రా దగ్గర నుంచి ప్రతిదీ మొత్తం మార్చేశారు. అవుటర్ లుక్ ఆఫ్ స్కూల్ డ్యామేజ్ అవ్వకుండా నువ్వు మొత్తం మార్చాలి, అప్గ్రేడ్ చేయాలి, నిరుపేద పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, ఒక మంచి ఇన్ఫ్రా పాజిటివ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళాలి అని అనుకున్నారు. అది చేశారు. సో మా నాన్నగారు ఒక పని అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి, మీరు రాజకీయాల్లో ఉంటున్నారు, జనాల్లో తిరుగుతున్నారు, రాజకీయాల పట్ల ఆసక్తి ఉందా? ఇప్పటికైతే ఏం లేదండి. మా నాన్నగారికి నేను 100% ఎప్పుడు సపోర్ట్ చేస్తాను, ఫ్యూచర్లో చూసుకో. సో మొత్తంగా నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా మంత్రి నారాయణ పనిచేస్తున్నారని ఆయన కుమార్తె షర్ని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకట్, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.